హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచుల సమ్మేళనమే మన జీవితం. అంతేకాకుండా ఈ ఉగాది పచ్చడిలో ఉండే అన్ని పదార్థాలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఈ ఉగాది పచ్చడిలో మనం వాడే చింతపండు, మిరియాలు, ఉప్పు, బెల్లం, వేప పువ్వు, మామిడికాయ ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండే కష్టం, సుఖం, బాధ, సంతోషం, కోపం, ద్వేషం ఇలా అన్నీ కలగలిపినట్టు ఉండాలి అనననేదే ఈ ఉగాది పచ్చడికి సారాంశం. మెయిన్ అయితే ఉగాది పచ్చడి ఇలా పల్చగా తాగటానికి వీలుగా చేసుకుంటాం. కొంతమంది తినేలా చేసుకుంటారు. మరి మీరు ఎలా చేసుకుంటారు? అండ్ మీకు ఉగాది పచ్చడి ఎలా ఉంటే నచ్చుతుంది? నాకు మాత్రం ఉగాది పచ్చడి అంటే తినేలా చేసుకోవడమే ఇష్టం. కానీ ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. మా ఇంట్లో ముందు నుండి ఇలా చేసుకోవడం అలవాటు. ఇంకేంటి ఉగాది పండుగ అంటే ఓకే. ఉగాది పచ్చడి ఒకటి చేసుకుంటే సరిపోతుందా? మరి మనకేదో ఒక స్పెషల్ ఉండాలి కదండీ! అందుకే నేను ఈరోజు పులిహోర అండ్ భక్షాలు చేసుకుంటున్నాం. నేను పులిహోర చకచకా కలిపేసాననుకోండి. మరి ఉగాది పండుగ అంటే భక్షాలు లేకుండా ఎలా? అందుకని మేము వెంటనే భక్షాల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసామనమాట. నేనొక్కదాన్నే భక్షాలు చేస్తే ఇంక పూజకి లేట్ అయిపోతుందేమో అనేసి మా మమ్మీ కూడా నాకు హెల్ప్ చేయడానికొచ్చేసింది. మేమైతే వీటిని భక్షాలనే అంటాము. కొంతమంది వీటిని పోలేలు, బొబ్బట్లు అని కూడా అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మా వాడు చూడండి ఎంత బాగా దండం పెట్టుకుంటున్నాడో. నేనైతే మీ అందరికీ, మీ అందరూ కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను.